ఛానల్. నేను మీ భారతి. కొన్ని ప్రాంతాల్లో కడుపుతో ఉండి చనిపోయిన ఆడవాళ్లను భూమిలో పాతిపెట్టకుండా, దహనం చేయకుండా ఒక చెట్టు కింద కూర్చోబెట్టి అలా వదిలేస్తారని మీకు తెలుసా? మన ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఇటువంటి ఆచారాలు పాటించేవారని తెలిస్తే మీరు నమ్ముతారా? అలా చేయడం వల్ల జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నన్ను ఇంకా ఇలాంటి ఎన్నో స్టోరీస్ మీతో పంచుకోవడానికి నన్ను ముందుకు నడిపిస్తాయి. అది 1998వ సంవత్సరం. మాది నల్లమల ఫారెస్ట్ దగ్గర కడప జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఈ సంఘటన జరిగినప్పటికీ నాది చాలా చిన్న వయసు. చుట్టూ అడవి, ఆకుపచ్చ పొలాలు, కొండల నీడలో మా ఊరు చాలా అందంగా ఉండేది. సాయంత్రం 5 అయితే చాలు, చుట్టూ చీకటి అలుముకుంటుంది. అప్పట్లో అందరి ఇళ్లలో టీవీలు ఉండేవి కాదు. కొంతమంది ఇళ్లలో మాత్రమే ఉండేవి. ఊర్లో జనాలు అందరూ ఒకచోట చేరి టీవీ చూసేవాళ్ళు. మా ఊర్లో రాజు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. చురుకైన కళ్ళతో, ధైర్యంగా, చాలా బలంగా ఉండేవాడు. ఒకరోజు రాత్రి రాజు వాళ్ళ స్నేహితులతో కలిసి టీవీలో కొత్తగా విడుదలైన సినిమా చూస్తూ ఆ రంగుల ప్రపంచంలో మునిగిపోయాడు. రాజు దగ్గరికి వాళ్ళ నాన్న ఓబయ్య వచ్చి, "ఒరేయ్ రాజు, సినిమా తర్వాత చూద్దువు గాని నువ్వు పొలానికి వెళ్ళడానికి 9 గంటలకే బయలుదేరాలి తెలుసు కదా" అంటూ గట్టిగా అరిచి, "పొలానికి నీళ్లు పెట్టాలి. రాత్రి 1 గంటకు కరెంట్ వస్తుంది. కరెంటు 3 గంటలు మాత్రమే ఉంటుంది. లేదంటే మళ్ళీ రోజు రాత్రి వరకు నీళ్లు పెట్టలేం. దానివల్ల పంట నష్టం కూడా వస్తుంది" అని అన్నాడు. ఆ రోజుల్లో పొలాల్లో కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి. పొలానికి నీరు పెట్టడానికి అర్ధరాత్రి 3 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేవారు. ఆ సమయంలోనే మోటార్లాడతాయి. రాజు వాళ్ళ పొలం ఆ ఊరి నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో అడవి వైపుకు ఉన్నాయి. ఆ దారి 5 గంటలకే చాలా అంధకారంగా, భయంకరంగా మారిపోయేది. ఇప్పట్లో లాగా బైకుల్లోనూ, సైకిళ్లలోనూ వెళ్ళేవారు కాదు. కాలినడకనే వెళ్ళేవారు. తండ్రి మాటలు రాజు వినిపించుకోకుండా, "ఆ సరే నాన్న వెళతాలే" అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. కానీ అతని దృష్టి అంతా టీవీలో మునిగిపోయింది. ఓబయ్య పొలానికి వెళ్ళమని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రాజు తన తండ్రి మాటలు మర్చిపోయి అక్కడే టీవీ చూస్తూ ఉండిపోయాడు. సినిమా పూర్తయ్యేసరికి రాత్రి 10 గంటలయ్యింది. వెంటనే తన తండ్రి మాటలు గుర్తుకు వచ్చి గబగబా ఇంటికి పరిగెత్తి భోజనం చేసి, టార్చ్ లైటు చేతిలో ఒక కర్రను పట్టుకొని పొలానికి బయలుదేరాడు. మా ఊరు దాటి ఆ అడవి దారిలోకి అడుగు పెట్టగానే చుట్టూ కటిక చీకటి, మట్టి రోడ్డుకి ఇరువైపులా దట్టమైన చెట్లు, పొదలతో నిండి ఉంది. చెట్ల తీగలు ఒకదానికొకటి అల్లుకొని చెట్లని కప్పివేశాయి. ఆకాశం నిండా నక్షత్రాలు, చందమామ వెలుగు తప్ప ఇంకేమీ లేదు. రాజు సినిమా పాటలు పాడుకుంటూ, ఈలలు వేసుకుంటూ ఉత్సాహంగా నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం నడిచాక కుడివైపున పొదల్లోంచి ఏదో కదిలిన శబ్దం వినిపించింది. అంటూ ఏదో చిన్న శబ్దం. రాజు అది విని, ఎవరెక్కడ? దొంగలా? లేకపోతే నక్కలేమైనా ఉన్నాయా అనుకుంటూ పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకుని ఆ పొదల వైపు విసిరాడు. క్షణాల్లో ఆ శబ్దం మాయమైపోయింది. ఏదో జంతువు పారిపోయింది దెబ్బకు అనుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. కొన్ని నిమిషాల తరువాత ఈసారి ఎడం వైపు నుంచి మళ్ళీ అదే శబ్దం. ఆ పొదల్లోంచి కొంచెం దగ్గరగా వినిపించింది. రాజు ఒక్కసారి శబ్దం చేయకుండా నిలబడ్డాడు. ఏమనుకుంటున్నాయి ఇవి అంటూ చిరాకు పడ్డాడు. ఒక పెద్ద రాయిని తీసుకుని గట్టిగా ఆ పొదల్లోకి విసిరాడు. మళ్ళీ ఆ శబ్దం వేగంగా దూరమైంది. ఛీ, ఇక్కడ నక్కలు బాగా పెరిగిపోయాయి అని తన లోపల అనుకుంటూ ఈసారి కొంచెం వేగంగా నడవడం ప్రారంభించాడు. ఉన్నట్టుండి అలా వేగంగా అడుగులు వేస్తున్న రాజు వెనుక ఎవరో నడుస్తున్నట్లు, అడుగులో అడుగులు వేస్తున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. ఏం కనిపించలేదు. మొదట గాలి శబ్దమేమో అనుకున్నాడు. కానీ ఆ అడుగుల శబ్దం తన అడుగుల శబ్దంతో పాటు వినిపిస్తోంది. గుండెల్లో చిన్న కంగారు మొదలైంది. రాజు అడుగులు ఆపడంతో వెనకుల అడుగుల చప్పుడు కూడా ఆగిపోయింది. గుండె దడదడ కొట్టుకుంటుండగా రాజు మెల్లగా వెనక్కి తిరిగాడు.
దూరంగా అతని వెనుక కొన్ని అడుగుల దూరంలో ఒక భయంకర ఆకారం నిలబడి ఉంది. అది ఎలా అంటే మనిషి ఆకారంలో ఉన్న అతని కన్నా 2 రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంది. ఆ కటిక చీకటిలో ఆ ఆకారం ముదురు నలుపు వర్ణంలో, పెద్దటి కళ్ళతో, ప్రాణం లేకుండా శరీరం పూర్తిగా రక్తంతో తడిసి, చిరిగిపోయిన బట్టలతో, దాని చేతులు గాల్లో వేలాడుతూ భయంకరంగా ఉంది. ఆ దృశ్యం చూసిన రాజుకు గుండె పగిలిపోయింది. ఆ క్షణం అతనిలోని ధైర్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయి, కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. నోట్లో నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. వెంటనే వెనక్కి తిరిగి ప్రాణభయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. కాపాడండి, కాపాడండి, దెయ్యం, దెయ్యం, ఎవరైనా ఉన్నారా అని అంటూ గట్టిగా అరిచాడు. అలా పరిగెత్తుతున్నప్పుడు ఆ ఆత్మ అతని దగ్గరగా వచ్చి రాజు వీప్ మీద ఒక్క తోపు తోసింది. రాజు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అతని ముఖం నేల మీద కేసి కొట్టుకుంది. అబ్బా అని కళ్ళు తెరిచి చూస్తే ఒక మహిళ ఆత్మ. అది తన కాళ్ళు పట్టుకొని లాగి విసిరికొట్టింది. ఆ మట్టి రోడ్డులోని చిన్న చిన్న గులకరాళ్ళు అతని చర్మంపై గుచ్చుకున్నాయి. అయినా నొప్పిని పట్టించుకోకుండా లేవడానికి ప్రయత్నించాడు. ఆ రాక్షసి రాజును ఒక చెట్టుకి తీగలతో చుట్టి కట్టేయడానికి ప్రయత్నించింది. రాజు బలవంతుడు కావడంతో దాని నుంచి విడిపించుకొని నేల మీద పాక్కుంటూ కొంత దూరం వెళ్ళి మళ్ళీ లేచి వెనక్కి తిరిగి చూడకుండా పొలాల వైపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెత్తాడు. అతని శ్వాస శబ్దం తన చుట్టూ ప్రతిధ్వనించినట్లు అనిపించింది. పొలాల్లోకి చేరుకోగానే అక్కడ ఉన్న చిన్న పాకలోకి దూరి ఒక మూలగా వెళ్ళి దాక్కున్నాడు. భయంతో అతని శరీరం వణికిపోతోంది. కళ్ళ ముందు ఆ భయంకర ఆకారం తన మదిలో మెదిలి గుండెల్లో ఆందోళన పెరిగిపోయింది. ఏదో అదృశ్య శక్తి తననే చూస్తున్నట్లు అనిపించింది. ఆ రాత్రి భయంతో రాజు అక్కడే ఒక మూల గజగజ వణుకుతూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. తెల్లవారుజామున రాజు తండ్రి ఓబయ్య పొలానికి వచ్చాడు. పొలానికి నీరు పెట్టలేదని చూసి చాలా కోపంతో, ఈ రాజుగాడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఎంతగా చెప్పినా వాడికి పొలానికి నీరు పెట్టమని చెప్తే పెట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని పక్కనే ఉన్న పాకలోకి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక మూల దుప్పటి కప్పుకొని రాజు పడుకొని ఉన్నాడు. ఓబయ్య వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి దుప్పటి తీశాడు. రాజు శరీరం వేడి తగిలి ఓబయ్య ఉలికి పడ్డాడు. విపరీతమైన జ్వరంతో వణికిపోతున్నాడు రాజు. ఓబయ్య వెంటనే గ్రామస్తుల సహాయం తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ రాజుని పరీక్షించి సెలైన్ ఎక్కించారు. రాజుకి స్పృహ రాగానే, ఏం జరిగింది రాజు, ఎందుకు పొలానికి నీరు పెట్టలేదు, నీకు ఉన్నట్టుండి ఎందుకింత జ్వరం వచ్చింది అని ఆత్రంగా అడిగాడు. రాజు కళ్ళు తెరిచి భయం నిండిన కళ్ళతో, గొంతు పెగలడం లేదు, మెల్లగా తడబడుతూ రాత్రి తను అనుభవించిన భయానక సంఘటనను పూర్తిగా తండ్రికి వివరించాడు. ఆ పెద్ద ఆకారం దెయ్యం తనను కొట్టిన విషయం అన్నీ చెప్పాడు. ఓబయ్య రాజు మాటలు వినగానే నమ్మలేకపోయాడు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఆ సినిమాలు చూసి చూసి దెయ్యం భూతాలు అనుకుంటున్నావా, అది ఏదో జంతువు అయి ఉంటుంది, నీకు నిద్రమత్తులో దెయ్యంగా కనిపించి ఉంటుంది అంటూ కొట్టిపడేశాడు. రాజు కళ్ళ నిండా నీళ్లతో, నాన్న నా వీపు చూడండి అని అడిగాడు. ఓబయ్య రాజు వైపు చూసి మెల్లగా వాడి వీపుని పరీక్షించాడు. రాజు వీపుపై ఒక పెద్ద చేయి గుర్తు. ఆ చేయి గుర్తు మామూలు మనిషి చేతుల కంటే 2 రెట్లు పెద్దది. దాని వేలి ముద్రలు స్పష్టంగా కనిపించాయి. ఓబయ్య ముఖం భయంతో ఆందోళనతో నిండిపోయింది. రాజు చెప్పింది నిజం, అబద్ధం కాదని, ఏదో భయంకరమైంది జరిగిందని ఆ క్షణం అర్థమైంది. రాజు జ్వరం తగ్గడానికి కొన్ని రోజులు పట్టగా, ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన గురించి ఆ నోట ఈ నోట ఊరంతా వ్యాపించింది. మొదట గ్రామస్తులు కూడా నమ్మలేదు. కానీ అతని వీపు మీద ఉన్న చేయి గుర్తు చూడగానే అందరిలోనూ వణుకు మొదలైంది. ఆ సంఘటన తరువాత ఆ దారిలో వెళ్ళడానికి గ్రామస్తులు మరింత భయపడడం మొదలెట్టారు. చాలా మంది పగలే తమ పనులు ముగించుకొని ఇంటికి చేరుకునేవారు. కానీ కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రిపూట ఆ దారి గుండా వెళ్లాల్సి వచ్చేది. వారి అనుభవాలు మరింత భయానకంగా మారిపోయాయి. గ్రామంలో వెంకయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వెంకయ్య తన గొర్రెల మందతో ఊరికి తిరిగి వచ్చే క్రమంలో చీకటి పడిపోయింది. ఆ చీకటిలో రాత్రి ఆ దారి గుండా వెళ్ళేటప్పుడు పొదల్లోంచి వింత శబ్దాలు వినిపించాయి.
అవి గొర్రెల అరుపులు మాత్రం కాదు, మనుషుల గుసగుసలు, ఎవరో పక్కనే ఉన్నట్లు, తమ గురించి మాట్లాడుకున్నట్టు అనిపించింది. భయంతో వెంకయ్య వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంకించుకున్నాడు. తెల్లవారుజామున చూస్తే అతని గొర్రెల మంద మొత్తం చెల్లాచెదురై కొన్ని గొర్రెలు కనిపించకుండా పోయాయి. వాటిని ఆ దారిలోని ఒక చెట్టు దగ్గర భయంకరమైన రీతిలో చంపినట్లు కనిపించాయి. మరొక సంఘటన, రంగడు అనే పాలు అమ్మేవాడు వేకువజామున ఆ దారిలో వెళ్తుండగా చెట్ల మధ్య చిన్నారి ఏడుపులు వినిపించాయి. అది పసిపిల్లల ఏడుపులు. అతని గుండె జల్లుమనింది. అంత అడవిలో పసిపిల్లల ఏడుపులు ఏంటి అని అటువైపు ఇటువైపు చూడగా ఏడుపు ఆగిపోయింది. వెంటనే తన పాల సైకిల్ అక్కడే పడేసి ఊరి వైపు పరిగెత్తిపోయాడు. ఈ సంఘటనలన్నీ విన్న తర్వాత గ్రామ పెద్దలందరూ సమావేశమయ్యారు. ఈ దారిలో ఏదో అదృశ్య శక్తి తిరుగుతోందని, అది సాధారణ జంతువుల పని కాదని నిర్ధారించారు. ఊరిలో ఉండే సోమయ్య తాత ఇలా అన్నాడు: ఈ దారిలో మనకు కనిపించని అదృశ్య శక్తి ఏదో ఉంది. వెంటనే అదేంటో తెలుసుకోవాలి. ఇలాంటి వాటి గురించి తెలిసిన వ్యక్తి నల్లమల అడవుల్లో ఉన్న శివాలయంలో ఉన్నాడు. వెంటనే అతన్ని కలవండి అని చెప్పగానే ఆ ఊరి గ్రామ పెద్దలు ఆ పూజారి వద్దకు వెళ్ళి ఆ ఊర్లో జరిగిన సంఘటనలన్నీ వివరించారు. తరువాత ఆయన మా గ్రామానికి, మా ఊరి గ్రామ పెద్దలతో పాటు వచ్చి ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అప్పుడు ఆయన వివరించింది ఏంటంటే, మీరు మీ ఊరిలో ఎవరైనా గర్భిణీ స్త్రీ చనిపోతే భూమిలో పాతి పెట్టాలి, లేదంటే కాల్చి దహనం చేయాలి. కానీ ఊరి బయట ఒక చెట్టు కింద ఆ శవాన్ని కూర్చోబెట్టి వదిలి వచ్చేస్తారు. అలా చేయడం వల్ల ఆ తల్లి బిడ్డల ఆత్మలకు శాంతి లభిస్తుందని, వచ్చే జన్మలో ప్రశాంతంగా జన్మిస్తారని గుడ్డిగా నమ్మేవారు. మీరు ఆ శవాల్ని ఆ చెట్టు కింద వదిలి వచ్చేసిన తరువాత వాటిని కాకులు, నక్కలు పీక్కు తినేవి. వర్షంలో తడిసి, ఎండకు ఎండి, చివరికి గాలిలో కలిసిపోయేవి. అలా మీరు ఎక్కడైతే ఆ శవాల్ని వదిలేశారో ఆ ప్రదేశం, ఆ చెట్టు రాజు వాళ్ళ పొలాలకు వెళ్ళే దారిలోనే ఉంది. రాజును కూడా అలా చెట్టుకు కట్టేసి వాళ్ళు అనుభవించిన బాధను తెలిసేలా చేయాలనుకున్నాయి. అసలు ఆ మర్రి చెట్టు కింద వదిలేయడం వల్ల ఆ తల్లుల ఆత్మలకు, తమ పిల్లల ఆత్మలకు స్వేచ్ఛనిస్తాయని ఎలా అనుకుంటారు? అది పూర్తిగా తప్పు. ఆ దారిలో తిరుగుతున్నవి కేవలం భూతాలు కాదు, అవి గర్భంలోని శిశువుతో మరణించిన తల్లుల ఆత్మలు. తమ శరీరాలు సమాధికి నోచుకోక, తమ పిల్లలు వెలుగు చూడక ఆ ఆత్మలు ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాయి. రాజుకి కనిపించిన ఆ భారీ ఆకారం ఒక బిడ్డతో చనిపోయిన తల్లి ఆత్మ అయి ఉండాలి. ఎందుకంటే తన బిడ్డ చనిపోయి తన శవాన్ని అలా కాకులకు, నక్కలకు వదిలివేసినందువలన శోకంతో, కోపంగా రగిలిపోతున్న ఒక ఆత్మ ఘోష. ఆ పూజారి మాటలు విన్న గ్రామస్తులకు గుండెల్లో భయం మరింత పెరిగింది. ఆ చెట్టు కింద అలా ఎన్ని మృతదేహాలు వదిలివేశారో, ఎన్ని ఆత్మలు ఇప్పుడు ఆ చీకట్లో శాపంగా తిరుగుతున్నాయో ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరించింది. ఆ దారి ఇప్పుడు మృత్యు మార్గంగా మారింది. గ్రామస్తులు ఆ దారిలో రాత్రిపూట పూర్తిగా తిరగడం మానేశారు. రాజుకు ఆ సంఘటన జీవితాంతం ఒక చెరగని గాయంలా మిగిలిపోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా చోట్ల అలా గర్భవతులను అలా చెట్ల కింద వదిలివేసేవారంట. నిజంగా చాలా బాధగా అనిపించింది. మీ ఊర్లలో కూడా ఇలాంటి పద్ధతులు పాటించేవారా? అసలు ఇలా చేస్తారని మీకు కూడా తెలుసా? మీలో ఎవరైనా కడప జిల్లా వాసులు ఉంటే మీ గ్రామాల్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చీకటి మిస్టరీస్. థ్యాంక్ యూ.